నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కావాలి అని అంటే, నీ ముందున్నటువంటి జీవితం ఏంటో నీకు అర్థం కావాలి అని అంటే, మన కన్నులు తెరవబడాలి, మన నేత్రములు తెరవబడాలి. మన నేత్రములు తెరవబడుట అంటే, మన కన్నులు తెరవబడుట అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు తన సువార్త ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు, తన వాక్యం ద్వారా మనతో ఆ వాక్యమునకు ఎప్పుడైతే నువ్వు రెస్పాండ్ అవుతావో చూడండి, నీ కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా. వాక్యమునకు ఎవరైతే స్పందిస్తారో, అందరు దేవుని మందిరానికి వస్తారు కానీ వాక్యానికి స్పందించరు. కానీ వాక్యం వారికి చాలా తీయగా ఉంటుంది, నవ్వడానికి చాలా మంచిగా ఉంటుంది. కొంతమంది వాక్యము చెప్పేటప్పుడు బాగా నవ్వుతూ ఉంటారు, లేకపోతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా ఆలోచన చేస్తే ఎంతగా ఆ వాక్యము వారి జీవితంలో పనిచేసింది అని అంటే, ఎంతగా వారి జీవితంలో వాక్యము పనిచేస్తుంది అని అంటే, చాలామందికి ఆన్సర్ ఉండదు. కేవలము మనం వాక్యమును వినేవారిగా మాత్రం కాదు, కానీ ఆ వాక్యమునకు మన జీవితంలో మనం రెస్పాండ్ కావాలి. హల్లెలూయా. స్పందించాలి. దేవుని వాక్యమునకు మనం స్పందించకుండా, రెస్పాండ్ కాకుండా మన కన్నులు తెరవబడుట అన్నది అసాధ్యమైన పని. దేవుని వాక్యమునకు ఎప్పుడైతే రెస్పాండ్ అవుతామో ఏమవుతుందనంటే, మన ఆత్మీయ గ్రుడ్డితనము తొలగిపోతుంది. మన ముందున్నటువంటి జీవితము మనం స్పష్టంగా చూడగలం.